దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదిన వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఉన్నతమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ఉదయకాల సమయము అనగా ఆదివారం దినము 8వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి 93వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా మా తండ్రి, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యంను ధ్యానించుచున్నాము. ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, 93వ కీర్తన 5వ చరణంలో కీర్తనాకారుడు దేవుని తెలియపరుస్తున్నటువంటి మాటలు ఏమంటే యెహోవా యొక్క ప్రభావము గొప్పతనం గురించి 93వ కీర్తనలో తెలియచేస్తూ ఉన్నాడండి. ఈ కీర్తన రచయిత ఎవరో తెలుపబడలేదు, కానీ యోధా సంప్రదాయ ప్రకారము 93 నుంచి 99 కీర్తనలో మెస్సయ్యను గూర్చినటువంటి కీర్తనలుగా బైబిల్ యొక్క పండితులు తలంచుచున్నారండి. 93వ కీర్తన శర అనంతరము దేవాలయ సేవలలో వాడబడినట్లు పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారండి. బహుశా ఈ కీర్తన సన్హెరీబ్ అనేటువంటి వ్యక్తి, అష్షూరు రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్నటువంటి సన్హెరీబ్ అనే అతను దురాక్రమణ కాలంలో జరిగి ఉండొచ్చని 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనంలో, అలాగే 19వ అధ్యాయం 37వ వచనంలో ఆ కాలంలో బట్టి కనబడుతున్నట్టుగా మనం చూడవచ్చండి. వ్రాయబడి ఉండొచ్చని బైబిల్ యొక్క పండితుల అభిప్రాయం అండి. ఈ కీర్తనకారుడు దేవుని యొక్క గొప్పతనం గురించి, ఆయన మహిమ, శక్తి, పరిశుద్ధతల గురించి ఎంతగానో కొనియాడుతూ ఉన్నాడండి. దేవుని ఉన్నత గుణ లక్షణాలని వివరించాడు. మొదటి వచనంలో చెప్తా ఉన్నాడు కదా, ఏమనంటే యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావం ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి, అంటూ ఉంటారు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉందని. కానీ తిరిగినప్పటికీ అది ఏ మాత్రం కదిలిపోకుండా దేవుడు ఏమంటే స్థిరపరిచాడు ఆయన. 93వ కీర్తన మొదటి చరణంలో తెలియజేస్తున్న మాటలు ఏమంటే కదలకుండునట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది అంటూ ఉన్నారు. మరి ఒకవేళ అది తిరిగినా కానీ దేవుని బిడ్డలారా గమనించండి, దాని పరిధిలో అది తప్ప దాటడానికి మాత్రం వీలు లేదండి. అది ఎంతవరకో అంతవరకే తప్ప ఆ పరిధి దాటడానికి లేదు. ఆ మాటకు వస్తే సముద్రాలు ఏమంటే ఇంతవరకని దేవుడు ఒక కట్టడ ఏమంటే ఒక నియమించాడండి ఆయన ఇంతవరకని. అప్పుడప్పుడు ఆయన అవకాశము ఇస్తేనే తప్ప ఎదరకు రావడానికి వీలు లేదండి. ఎందుకంటే ఆయన ఎల్లలు వేశాడని మరి ఒక చోట వాక్యంలో రాయబడ్డది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకే దేవుని యొక్క ఘనత ప్రభావాన్ని ఎంతగానో వివరిస్తూ ఉన్నాడండి. మొదటగా మనం చూస్తే దేవుడు ఏమంటే రాజ్యము చేస్తూ ఉన్నాడు. దేవుని పాలన ప్రభావం గలది, అంటే గొప్పది, బలం గలది, స్థిరమైంది. అట్టి స్థిరమైనటువంటి పాలననే, బలమైన పరిపాలనను దేవుడు మాత్రమే అందించగలుగుతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని యొక్క పాలనలో స్థిరముగా ఉంటారు. అంటే మొదటిది దేవుడు రాజ్యం చేస్తూ ఉన్నాడని కనబడుతుంది మొదటి వచనం. 2వ వచనంలో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఆయన సింహాసనం స్థిరంగా ఉన్నది.
రెండవ వచనం చూడండి, పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవు నీవే. ఏమంటే రెండోది ఆయన తెలియచేస్తున్న మాట, ఆయన సింహాసనం స్థిరంగా ఉండేది. కొంతమంది సింహాసనాలు ఉంటాయండి, స్థిరత్వం మాత్రం ఉండవు. 5 సంవత్సరాలకైనా 10 సంవత్సరాలకైనా 15 సంవత్సరాలకైనా అది ఆ సింహాసనం మళ్ళీ వేరే ఒకరికి వెళ్ళిపోవలసిందే. ఏమండి, లోక సంబంధమైనటువంటి అధికారాలు స్థిరమైనవి కాదండి. ఇటోకటు వేరొకరికి వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ ఏమండి, దేవుని యొక్క సింహాసనము స్థిరమైంది. పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవి నీవే. ఆయన సదాకాలం ఉండువాడైన. అందుకనే మోషేతో అన్నాడు, మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు, అయా ఇశ్రాయేలు ప్రజల్ని నేను తీసుకురావటానికే నువ్వు ఎవరు పంపించారు నిన్ను, ఎవరు నిన్ను పంపించింది, ఆయన పేరేంటని అడిగితే ఏమని చెప్పనయ్యా అని అంటే, నువ్వు చెప్పవయ్యా, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు ఆయన. నిర్గమకాండంలో తెలియజేసిన మాటలు మనం చూస్తే, నేను ఉన్నవాడను అనువాడను అని. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన సదాకాలం, ఆయన సింహాసనం స్థిరంగా ఉంది. ఏమంటే సదాకాలం ఉన్నవాడు నీవే అని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. మూడో మాటలు మనం చూస్తే, మొదట్లో యెహోవా రాజ్యం చేసాడని మొదటి వచనంలో చూసాం, రెండో వచనంలో ఆయన సింహాసనం స్థిరంగా ఉంటుందని చూసాం, మూడో వచనంలో చూస్తే దేవుడు బలమైన వాడండి, ఆయన బలిష్ఠుడు. 3-4 వచనాల్లో కనబడతా ఉన్నాయి. 3-4 వచనాల్లో చూడండి, వరదలు ఎలుగెత్తును, యెహోవా వరదలు ఎలుగెత్తును, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి, విస్తార జలముల ఘోషల కంటేను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఏమంటే ఈయన బలం ఎలాంటిదంటే, ఒకానొక సమయంలో మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన శిష్యులు ఏమంటే ధోని అమరమున, అంటే పడవ అమరమున పడుకుని ఏమంటే యేసుప్రభు అని నిద్రపోతూ ఉంటే వీళ్ళందరూ పడవలో వెళ్తూ ఉన్నప్పుడు గమనించండి, వీళ్ళందరూ కూడా ఆ తుఫానికి, ఆ యొక్క అలలకి, ఆ సముద్రం పైకి కిందకి పడుతున్న దానికి భయపడిపోతూ ఉంటుంటే, ప్రభువా మేము నశించిపోతాం, నీకు చింతలేదంటూ ఉన్నారు. మరి ఒకసారి వాళ్ళ ఒక్కడే అందరూ శిష్యులు మాత్రమే వెళ్తూ ఉంటుంటే, తుఫాను వచ్చినప్పుడు కంగారైపోతూ ఉంటుంటే ఆయన సముద్రం మీద నడిచి వెళ్ళి తుఫాన్ని గద్దించినట్లుగా మనం చూస్తాం. ఒకసారి తలగడ అమరం మీద మరి ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు, ఇలా కంగారు పడినప్పుడు ఆయన గాలిని తుఫాన్ని గద్దించినప్పుడు నిమ్మలమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతటి బలమైన వాడంటే, వరదలో అలలో ఊరెత్తేనట్లు చేసినా కానీ, విస్తార జలముల ఘోషలో ఊరెత్తినట్లు చేసినా కానీ ఆయన బలమైనటువంటి దేవుడు అండి. వాటన్నిటిని బలహీనపరిచే దేవుడు, ఏమంటే గొప్ప బలవంతుడు. ఇంకా 5వదిగా మనం చూస్తే, 4వది మనం చూస్తే, ఆయన శాసనములు తప్పిపోవండి. శాసనములు తప్పిపోవు. దేవుని శాసనములు, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యం ఎన్నడూ తప్పిపోవటానికి వీల్లేదండి. దేవుని నోటి నుండి వచ్చిన వాగ్దానాలు, మాటలు తప్పిపోవని తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా కీర్తన గ్రంథం 111, 9, 10లో కూడా కనబడతాయి మనకి ఆ మాటలు. ఇంకా ఆఖరిగా మనం చూస్తే ఏమంటే ఇందులోనే యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడు పరిశుద్ధుడు, ఆయన మందిరం పరిశుద్ధమైనది. ఆయన మందిరము ఏమంటే ఏంటంటే, ఆయన మందిరం ఏంటంటే మానవ దేహమే. అందుకే 1 కొరింథీ 3:16లో మానవ దేహాలు పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. మహిమా ప్రభావములు గల దేవుని ప్రజలు తమ జీవితాల్లో పరిశుద్ధతను పాటించాలి. ఏమంటే మనము మన దేహాల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఏమంటే అందుకే 1 కొరింథీ 3:16లో చెప్తున్నాడు, మీ దేహములు దేవుని ఆలయమై ఉన్నాయని మీరు ఎరగరా అంటూ ఉన్నాడు. ఏమంటే అందుకనే ఆయన ఆలయాలుగా ఉన్న పరిశుద్ధత కలిగిన ఆలయంగా మన దేహాలు ఉండాలని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 93వ కీర్తనలో అమూల్యమైనటువంటి మాటలు. మొదటగా యెహోవా రాజ్యం చేస్తున్నాడు, రెండోది ఆయన సింహాసనం స్థిరంగా ఉన్నది, మూడోది దేవుడు బలమైన వాడు, బలిష్ఠుడు, నాలుగవది ఆయన శాసనములు తప్పిపోవండి, ఐదవది ఆయన పరిశుద్ధుడు. గనక మనం కూడా
పరిశుద్ధత కలిగి ఆయన గొప్ప కార్యాలని మనం ధ్యానించుచు వివరించుచు అనుదినము మనం స్మరించుకునే రీతిగా ఉండాలని ప్రభునామంలో తెలియజేస్తే మాటలు ముగిస్తాను. దేవుడు కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.